హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని గూర్చి మనము హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో మొదటి అంచెనటువంటి గ్రామస్థాయినటువంటి గ్రామ పంచాయతీని గురించి తెలుసుకుంటున్నాం. మనం ఈ యొక్క గ్రామ పంచాయతీని ఆరు చాప్టర్లుగా ప్రతిపాదించుకోవడం జరిగింది ఈ యొక్క చట్టం ప్రకారం. అందులో చిట్ట చాప్టర్ అయినటువంటి 6వ చాప్టరు వచ్చేసి గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ధన నిర్మాణం, అధికారులు మరియు విధులు అనే అంశాన్ని గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనము అయితే సెక్షన్ 141 ప్రకారము ఇక్కడ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ 37 కింద ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయును అని చెప్పి తెలుపుతుంది ఈ చట్టం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తుంది. ఇది పంచాయతీ సమస్యల నివేదికను వినడం. ఈ యొక్క ట్రిబ్యునల్ యొక్క బాధ్యత ఏంటంటే గ్రామ పంచాయతీ యొక్క సమస్యల నివేదికలను వినడము, సరైన అప్పీళ్లపై నిర్ధారణకు రావడం జరుగును. ఇక పాలకవర్గాన్ని రద్దు చేసిన, సర్పంచ్ ఉప సర్పంచులను తొలగించిన ట్రిబ్యునల్ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క పాలకవర్గాన్ని రద్దు చేసినా కూడా, ఒకవేళ సర్పంచ్ ఉప సర్పంచ్లను తొలగించినా కూడా ఈ యొక్క ట్రిబ్యునల్ను వీరు ఆశ్రయించే అవకాశం ఈ యొక్క ట్రిబ్యునల్ ద్వారా ఈ యొక్క చట్టంలో అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో. మరి దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ట్రిబ్యునల్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందని చూద్దాం మనము. ఇది 3 సభ్యులతో కూడి ఉంటుందని చెప్పేసి ఈ యొక్క చట్టం చెప్తుంది. వీరిలో ఒకరు ఈ యొక్క స్థానిక సంస్థలతో పనిచేసిన అనుభవం ఉన్నవారు కాగా, ఈ యొక్క స్థానిక సంస్థలలో పనిచేసిన అనుభవం ఉన్నవారు ఒకరు కాగా, ఈ యొక్క 3 సభ్యులలో ఇద్దరు ఆయా రంగాలలో నిష్ణాతులను చూసి ఈ యొక్క ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రిబ్యునల్ ఏంటంటే ఈ యొక్క సర్పంచ్ ఉప సర్పంచ్ వీరిని తొలగించినప్పుడు, ఈ యొక్క పాలకవర్గాన్ని రద్దు చేసినప్పుడు వీరి యొక్క ట్రిబ్యునల్ను ఆశ్రయించడానికి ఈ యొక్క చట్టం అవకాశం కల్పించింది అని చెప్పి ఒక మనకు సెక్షన్ 141 ద్వారా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక సర్పంచ్కి వీళ్ళకు జీతభత్యాల గురించి మనం చూసినట్టయితే ఎక్కడి నుంచి వస్తాయని చూసినట్టయితే వీళ్ళకి ఇప్పుడు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లించబడతాయని చెప్పి ఈ యొక్క చట్టం ద్వారా మనకు తెలుపబడుతుంది. ఇక అధికారులు, ఈ యొక్క ట్రిబ్యునల్లో అధికారులు ఏందనేది మనం చూద్దాం ఒకసారి. ఏదైనా ఒక కేసులోను 3 నెలలలోపు 6 నెలలకు దాటకుండా పరిష్కరించడం. ఏదైనా ఒక కేసులోపు 3 నెలలలోపు 6 నెలలకు దాటకుండా పరిష్కరించడం అనేది చూపిస్తుంది ఇక్కడ యొక్క చట్టం ప్రకారం. సెక్షన్ 37లోని సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2 మరియు సబ్సెక్షన్ 6 ప్రకారము స్టే ఇచ్చే అధికారం లేదని కూడా ఈ చట్టం చెప్తుంది. ట్రిబ్యునల్ ఇచ్చే ఆర్డర్లపై అప్పీళ్లకు అవకాశం ఉండదని చెప్తుంది ఈ యొక్క చట్టం. ఇప్పటి వరకు స్టే ఇచ్చే అధికారం పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఉండగా, అంటే మనకి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, కానీ ఈ యొక్క ఈ చట్టం రాకముందుకు ఈ యొక్క స్టే ఇచ్చే అధికారం వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఉంటే, ఇక మనం ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టం ప్రకారం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా 3 సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చట్టం తెలియపరుస్తుంది. ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క చాప్టర్ 6లోని అంశాలకు సంబంధించి, ఈ యొక్క చాప్టర్ 6లో ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించి ట్రిబ్యునల్పై సాధారణ కోర్టు పరిధి ఉండదని కూడా ఈ యొక్క చట్టం ద్వారా తెలపడం జరుగుతుంది. ఇక ఇది మనకు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ మొదటి అంచె అయినటువంటి 3 అంచెలలో మొదటి అంచె అయినటువంటి గ్రామ పంచాయతీ గురించి మనము పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మీకు మరొక వీడియో ద్వారా మనము ఈ యొక్క గ్రామ పంచాయతీ అనే అంశాన్ని ఏ పార్ట్లలో ఏ అంశాలను మనం వివరించడం జరిగిందని చెప్పేసి ఓవరాల్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో వింటే మీకు ఏ అంశం కావాలన్నా కూడా, ఏ పార్టు మనం ఓపెన్ చేస్తే మనకు ఏ అంశం వస్తుందనే దాని కొరకు కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోను కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాం త్వరలో. కాబట్టి ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం గురించి మీరు పూర్తిగా మన హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ద్వారా తెలుసుకొని ప్రజలు మీ వంతుగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ద్వారా మాకు కల్పించడం జరిగింది. కాబట్టి హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియాకు ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, పల్లె ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క వీడియోలను వింటూ ఈ యొక్క సబ్జెక్ట్ను అర్థం చేసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున భావిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.